ప్రభు వారు మాట్లాడుతా ఉన్నారు. అంటే తన యొక్క ప్రజలు, తన పిల్లలు అనుకున్నటువంటి వారు యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు ఇక్కడ ఈ భాగం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రారంభిస్తూ, ఇదిగో ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని వారిని పెంచి పెద్దవారిని చేశాను, అయితే వారు నా మీద తిరుగుబాటు చేశారు, తిరుగుబాటు చేశారు అనేటువంటి మాట ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ తన పిల్లలమైనటువంటి మనము ఆయన బిడ్డలమైనటువంటి చెప్పుకునేటువంటి మనము దేవుని మాట వినాలని, ఆయనకు నమ్మకస్తులుగా జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని చూస్తే మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? మనం నమ్మకస్తులుగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. అది ఏ విషయమైనా కూడా మనం దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. అందుకని యెహోవా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి ఉంచుచున్నావు అంటే, నమ్మకము అలాగే యథార్థత కూడా రెండు కూడా జంట పదాలే. ఆల్మోస్ట్ రెండు కూడా ఒకే విధానాన్ని సూచిస్తాయి, వాటిని విడదీయటానికి లేదు. అయినా మనం ఓన్లీ నమ్మకత్వాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి యథార్థత, నమ్మకత్వం అనేటువంటివి రెండు కూడా కలిసే ఉంటాయి. ఒకటి చేస్తే ఇంకొకటి ఖచ్చితంగా అందులో ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం 100% దాకా ఉంది. రెండిటి వేరైనప్పటికీ అవి కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనమందరం కూడా ఆలోచన చేస్తే నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నమ్మకస్తులుగా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన. కాబట్టి మనం దేవుని ఇంటిలో లేకపోతే దేవుని సన్నిధిలో అన్ని విధాలా కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2:6 మనం ఒకసారి చూసినట్లయితే ఎవరు నమ్మకస్తులుగా అక్కడ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుందని అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. క్రీస్తు దేవుని ఇల్లంతటిలో కూడా ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. మోషే ఎంతో నమ్మకమైనటువంటి వాడు, మోషే ఎంతో మిక్కిలి సాత్వికమైనటువంటి వాడు. ఏ పని అయితే దేవుడు ఆయనకు అప్పగించాడో ఆ పని విషయంలో మోషే ఎంతో నమ్మకముగా ఉన్నాడు. తన ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నా, తన ప్రజలు తననే తిరస్కరిస్తూ ఉన్నా, నాయకత్వానికి ఎదురు తిరుగుతూ అనేక సందర్భాలలో ఆయన మీదే సణుగుతూ, ఆయన మీదే ఏమనాలి దాన్ని, ఫిర్యాదులు చేస్తూ అనేక విధాలుగా ఆయనని హింసిస్తూ ఉన్నా కూడా దేవుని సన్నిధిలో లేకపోతే ఆయన నడిపించే విషయంలో మోషే ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనంలో మోషే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఇంటిలో మోషే నమ్మకం ఉన్నట్లుగా మనము కూడా ఆయన ఇంటిలో మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎక్కడ అంటే నమ్మకస్తులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అంటే, లేకపోతే 1-2 పాయింట్లు మనం చూసుకుంటే ఈ సాయంకాలం ఈ వేకువజామున ధ్యానం చేసుకుంటే, దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా ఉండాలి. ఏది ఇప్పుడు దేవుని ఇల్లు అని మనం ఆలోచన చేస్తే, మన ఇల్లు ఆయన ఇల్లుగా మనం భావించవచ్చు. 2, దేవుని సన్నిధి లేకపోతే సంఘాన్ని కూడా ఆయన ఇల్లు అని మనం భావించవచ్చు. కాబట్టి సంఘములో కానీ మన ఇంట్లో కానీ మనము నమ్మకస్తులుగా
దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అది ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మోషేని గురించి చెబుతూ, మోషే పరిచారకుడు కేవలం. కాబట్టి పరిచర్యలో దేవుని ఇంటిలో అతను నమ్మకస్తుడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడు. కుమారుడయ్యుండి కూడా దేవుని ఇంట్లో ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. యాక్చువల్గా కుమారుడికి అకౌంటబిలిటీ ఉండదు. ఎందుకంటే కుమారుడికి ఇదిగో లెక్క అప్పగించాల్సినటువంటి అవసరత ఉండదు. ఎందుకంటే పరిచారకుడికి అయితే ఇదిగో నీకు పలానా పని అప్పగించాను, అయ్యిందా, లేకపోతే నీకు పలానా కొంత సొమ్ము ఇచ్చాను, అది ఎంతవరకు దానిని ఖర్చు చేశావు అనేటువంటి విషయం వారి దగ్గర లెక్క చూసుకునే అవసరం ఉంది. కానీ కుమారుడి దగ్గర ఆ విధంగా మనం లెక్క అడగం. తండ్రికి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నాకు కావాలి, ఇంత కావాలి, లేకపోతే ఇదిగో నాకు అవసరం అన్నప్పుడు అంత కొంత అమౌంట్, ఉదాహరణకు 10,000 రూపాయలు కొడుకుకి బిడ్డలు ఇచ్చినట్లయితే అది ఖర్చు పెట్టుకున్న తర్వాత అయిపోతే మళ్ళా అడుగుతాడు, లేకపోతే ఏమైందని తల్లిదండ్రులు అడగరు. కానీ నిజముగా కుమారుడే తండ్రి గారు ఇదిగో మీరు నాకు 10,000 ఇచ్చారు కదా, దాని విషయంలో ఇదిగో మొన్న దీనికి ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ఖర్చు అయింది, ఇంకా కొంత మిగిలింది, లేదంటే అయిపోయింది, ఇంకా కావాల్సిన అవసరం ఉందని వారంతటా వారు చెప్పగలిగితే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. అలాంటి బిడ్డలు ఉంటే తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు ఉండవు. నేటి సమాజంలో అలాంటి పరిస్థితులు అయితే ఎక్కడా కూడా కనిపించవు. కనుక మనము దేవుని పిల్లలమైనటువంటి మనము అలాంటి విధానంలో మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మోషే పరిచారకుడే, ఆయన అప్పగించిన పనిలో నమ్మకస్తుడే. అది ఎంతో హర్షించదగినటువంటి విషయం, నేర్చుకొనదగిన విషయం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడయ్యుండి కూడా దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఫస్ట్గా మనం దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. ఇల్లు నమ్మకస్తుడు అంటే మనం కొంచెం ధ్యానం చేస్తే ఎందులో నమ్మకస్తుడుగా ఉంటాడు అనేది కొంచెం వివరణాత్మకంగా వెళ్తే, ఒక ఇల్లు, ఈ ఇంటిని మనకు అప్పగించేశాడు అనుకుంటే ఒక యజమానుడు, ఆ ఇంటిలో మనం ఉన్నామని అనుకుంటే, ఆ గృహము, ఒక గృహంలో ఉంటే ఎన్ని ఉంటాయి? అనేక రకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి, గృహములో వస్తువులు ఉంటాయి, గృహములో ధనం ఉంటుంది, ధనాగా లేకపోతే బీరువా అంటే ట్రెజరీ ఉంటుంది. అలాగే ఆభరణాలు ఉంటాయి, బంగారము, వెండి అనేటువంటివి అనేకమైనటువంటి వస్తువులు ఆ ఇంట్లో మనకి ఉంటాయి. కొంత సరుకు సామాగ్రి అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ ఇల్లులో నమ్మకస్తుడిగా ఉన్నాడంటే, ఒకటి ధనం విషయంలో నమ్మకస్తుడు, వెండి బంగారాల విషయంలో నమ్మకస్తుడు, కొంత ఆయనకు అప్పగించినటువంటి సరుకులు వాడేటువంటి విషయంలో నమ్మకస్తుడు. కాబట్టి అంటే ప్రతి విషయంలో కూడా అతడు నమ్మకస్తుడిగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అలాంటి ఉదాహరణ కోసం ఇంటిని మనం ధ్యానం చేస్తే ఈ వస్తువుల గురించి, బంగారాన్ని గురించి మనం అనుకుంటున్నాం. కానీ దేవుని ఇల్లు అనగా ఆయన సన్నిధిలో, మరి ఇప్పుడు మనం తీసుకుంటే ఆధ్యాత్మికంగా దేవుని ఇల్లు మందిరమే అని మనం భావిస్తున్నాం. మందిరమే అని మనం భావిస్తున్నాం. కాబట్టి మందిరములు ఏముంటాయి అని మనం ఆలోచన చేస్తే, మందిరములో పాటలు ఉంటాయి, మందిరములో ఆరాధన ఉంటుంది, మందిరములో ప్రార్థన ఉంటుంది, మందిరములో సహవాసం ఉంటుంది, మందిరములో ఉపవాసం ఉంటుంది. ఇలా మందిరములో జరిగేటువంటి యాక్టివిటీస్, దేవుని సన్నిధి అనగా మనం ఇన్ని పనుల యొక్క కలయిక, సమాహారం. కాబట్టి వాటిల్లో కూడా మనం ఎలా ఉన్నాం అంటే, దేవుని సన్నిధిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థించే విషయంలో మనం నమ్మకస్తులుగా ఉన్నామా? పరిచర్య కూడా మందిరంలో ఉంది, పరిచర్య చేసే విషయంలో మనం నమ్మకస్తులుగా ఉన్నామా? లేదు, ఇంకా మనం సహవాసం విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామా? మనం నేర్చుకునేటువంటి వాక్యము విషయంలో, లేకపోతే నిత్యము మనం ఇంట్లో ధ్యానించిన, మందిరానికి వెళ్ళి నేర్చుకున్న మనకి జీవాహారమైనటువంటి ఆ వాక్యం విషయంలో మనము నమ్మకస్తులుగా ఉన్నామా అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మనము కూడా దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలనేటువంటి ప్రభువు మనం కోరుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ వచనాన్ని గనక మనం ధ్యానం చేస్తే,
యజమానుడు ఆ, అదేనండి. అంతేనండి, అంతేనండి. యజమానుడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. 45 అండి, 45 స్టార్. 45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు ఉమ్. వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ధన్యుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక యజమానుడు తన ఇంట్లో ఉన్నటువంటి దాసుల గురించి మాట్లాడుతూ, ఎవడు ఒక యజమానుడు తన ఇంటి మీద నమ్మకము, ఇంట్లో ఉన్న ఈ దాసుల్లో నమ్మకస్తుడు ఎవడు అంటే గనక ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగు చేయుట, ఎలాగు చేయుట అంటే ఆయన ఏమైతే అప్పగించి వెళ్ళాడో అలాగు చేయుట ఆయన చూస్తాడో కనుక్కుంటాడో ఆ దాసుడు ధన్యుడు అన్నాడు. 45లో మనం చూస్తే యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు అని రాయబడి ఉంది. అంటే ఆ ఒక్క వచనాన్ని బట్టి జరిగితే అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం కనుక విశ్లేషణ చేస్తే, అంటే ఒక యజమానుడు తన దాసుడికి ఒక పని అప్పగించాడు. నేను దూరదేశం వెళుతూ ఉన్నాను, కాబట్టి ఇదిగో ఇంటిని నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ నీవు కనిపెట్టుకొని ఉండాలి. అందులో ఒక మాట ఏం చెప్పాడు? తగిన వేళ వారికి అన్నం పెట్టాలి అన్నాడు. అంటే ఓన్లీ అన్నం పెట్టడమేనా? కాదు, ఇంకా ప్రతి విషయం. అంటే ఇంట్లో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా అప్పగించుంటే, ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి సపర్యలు చేయాలి, వాళ్ళకి స్నానం చేపించడం కావచ్చు, భోజనం పెట్టడం కావచ్చు, లేదా స్కూల్కి తీసుకెళ్లి తీసుకురావడం కావచ్చు. చిన్నపిల్లల విషయంలో ఆ యొక్క పనివాడు లేకపోతే దాసుడి యొక్క పని ఉంది. అలాగే పెద్దలు ఉన్నారనుకుంటే వాళ్ళకి తగిన సమయంలో అందరికీ అన్నం పెట్టాలి, ఒకవేళ వాళ్ళకి మందులు ఇవ్వాలి, వాళ్ళకి చేయాల్సినటువంటి సపర్యలు చేయాలి. అలాగే ఇంటి పనులు చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈ పనులన్నీ కూడా అప్పగించి నేను వచ్చే వరకు నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకో అనేసి, కొంతమంది అంటే ఒకడే కాకుండా పని వాళ్ళందరికీ తలా ఒక పని అప్పగించి అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యజమానుడు వెళ్ళాడు. ఒకనొక సమయంలో మరలా ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవడరా నమ్మకస్తుడు అని చూస్తే, ఆ యజమానుడు వచ్చేపాటికి అతను అప్పగించినటువంటి పనుల్లో చక్కబెట్టి చక్కగా కనపరిచి ఈ పనులన్నీ జరిగించినటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో, అంటే తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడం ముఖ్యం కాదు, కానీ తగిన సమయానికి ఏం కావాలో, సమయానికి ఏది అందించాలో, మందులు ఏ టైంకి వేయాలో, లేకపోతే ఏ టైంకి వారికి మనం భోజనం పెట్టాలో, ఏ టైంకి వాళ్ళు లేకపోతే స్నానపానాదులకు వారికి ఇవ్వాల్సినటువంటి అవసరత ఉందో, అలాగే పిల్లల్ని తీసుకురావడం విషయంలో ఏ ఏ టైం అయితే మెయింటైన్ చేయాలో ఆ టైంను కూడా అక్కడ కోట్ చేస్తున్నాడు. కానీ తగిన వేళ, టైం అంతా అయిపోయిన తర్వాత మనం చేసే ఏ పని వల్ల దాంట్లో ప్రయోజనం ఉండదు. అంతగా ఆకలి విపరీతం అయిపోయి కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడ్డాక భోజనం తెస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏసావు ఆశీర్వాదము కొరకై కన్నీళ్లతో మొరపెట్టుకునను, ఆశీర్వాదము పొందని అవకాశము లేక విసర్జించబడిను అని దేవుని లేఖనం తెలియజేస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే. కాబట్టి టైం అయిపోయిన తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ అందులో మనం చూడలేం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నట్లయితే యజమానుడు వారి ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టేటువంటి ఏ దాసునైతే కనుగొంటాడో నమ్మకమైన వాడు ఆ దాసుడు. అంటే నా యజమానుడు ఈ పని నాకు అప్పగించాడు, ఈ పనిలో ఖచ్చితంగా నేను యాక్యురేట్ గా నేను ఈ పని చేయాలి అనేటువంటి ఆలోచన ఏ దాసుడికైతే ఉంటుందో, అలాంటి ఇంప్లిమెంటేషన్ ఏ దాసుడైతే చేస్తాడో ఆ యొక్క దాసుడు నమ్మకస్తుడు. అతడు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. అంటే తన ఇంటిలో అతడు నమ్మకస్తుడు. కాబట్టి కనుక మనం చూస్తే ఒకటి మోషే, మనం మనం ధ్యానం చేసినప్పుడు పాయింట్ గా మనం ఏం చెప్పుకోవాలంటే, ఒకటి దేవుని ఇంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఇప్పుడు చదివినటువంటి భాగాన్ని బట్టి దేవుని పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దీన్ని ఇల్లు అని ఇక్కడ ఒకవేళ చెప్పినప్పుడు దాన్ని ఇంకా అందులో ఉన్నటువంటి పనులను కనుక మనం తీసుకుని మనం ఏమందామంటే దేవుని పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. రెండు, లేకపోతే దాన్నే మరో మాట, దేవుని పరిచర్యలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు, ఆ విధంగా మనకి ఎదురు చూస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 2:10. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వచ్చు వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. చాలేదు. ఇదిగో అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల వరకు మీకు శ్రమ కలుగుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే అపవాది చెరలో వేస్తున్నప్పుడు, అంటే చెరలో మనల్ని బంధించి ఉంచుతున్నప్పుడు, లేదా శ్రమలలో మనల్ని శోధిస్తా ఉన్నప్పుడు, మనకి కలిగినటువంటి శ్రమను బట్టి మనము కృంగిపోకూడదు, కానీ దేవుడి సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు శ్రమ కలిగినా కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలని దేవుని యొక్క అంతరంగం. కాబట్టి ఒకవేళ చిన్న చిన్న శ్రమలు మనకి మన జీవిత విధానంలో, లేకపోతే ఈ జీవిత కాలంలో మనకి కలుగుతూ ఉండొచ్చు, కానీ వాటిని బట్టి మనం కృంగిపోకూడదు. అందుకే మీరు శ్రమ దినాన, సామెతల్లో ఉంటది, మీరు శ్రమ దినాన నువ్వు కృంగినట్లయితే నువ్వు చేతకాని వాడు అవుదువు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అంటే ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది ఇలాగా అని కొన్ని అనుకుంటే గనక అది మనకి దేవునికి మనం నమ్మకస్తులుగా ఉన్నట్టుగా కాదు. చిన్న చిన్న శ్రమలే మనకి, ఇంకా శ్రమ అనేటువంటి మాట దాకా అసలు వెళ్ళక్కర్లేదు. చిన్న చిన్న శోధన విషయంలోనే మనం నమ్మకస్తులుగా ఉండలేకపోతున్న పరిస్థితులు నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో మనం చూడగలుగుతున్నాం. శోధనలోనే పడిపోవడం, చిన్న చిన్న విషయాలలో నమ్మకస్తులుగా ఉండలేకపోవడం, లేకపోతే ఉద్యోగ బాధ్యతలలో నమ్మకంగా ఉండలేకపోవడం, లేకపోతే ఇదిగో ఆ యొక్క కొన్ని డిపార్ట్మెంట్స్ లో అయితే ఒకవేళ ఈ యొక్క ధనం లేకపోతే లంచాల విషయంలో నమ్మకస్తులుగా ఉండలేకపోవడం, అనేకమైనటువంటివి క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా మనం అలాంటి నమ్మకత్వం కానీ యథార్థత కానీ లేకుండా జీవించే సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే మన విషయానికి వస్తే, ఒకవేళ మనకి ఏదైనా కూడా ఒకవేళ శ్రమ కలిగినట్లయితే దాని విషయంలో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. అందుకనే ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పింపగలిగిన వానికి విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను సమర్పించెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన దెబ్బల చేత, లేకపోతే తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకొనెను అని లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5 మేబీ 7 అనుకుంటా, అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన కుమారుడై ఉండి కూడా తన ఇంట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల మూలానే మనకి విధేయతను ఆయన నేర్పించాడు, ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి మనం కూడా ఒకవేళ శ్రమలలో కూడా మనం నమ్మకస్తులుగా ఉండగలిగితే అది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం, అది దేవుని దృష్టిలో ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. శ్రమలో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనం చూస్తే అపోస్తులుడైనటువంటి పౌలు, శీలలను గనక మనం అపోస్తుల కార్యాల్లో మనం తెలుసు, ఆ భాగాన్ని మనం చదువుకోవట్లేదు. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే వాళ్ళని బంధించి జైల్లో పెట్టినప్పుడు వారు దేవుని సన్నిధిలో అర్ధరాత్రి వేళ వారు పాటలతో దేవుని స్తుతిస్తున్నారు, ఎంతో సంతోషముగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ఆనందిస్తా ఉన్నారు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరగడం అనేది మనం చదివాం, మనకు తెలుసు. కాబట్టి ఒకటి, మనం దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలి, అనగా ప్రార్థనలో నమ్మకస్తులుగా ఉండాలి, వాక్యము చదివే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. నేటి దినాన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనేకులలో కొరవడటం ద్వారా నమ్మకస్తులుగా ఉండలేం. క్రైస్తవుడు తన జీవితాన్ని కొనసాగించడానికి ఏదైనా మనకి ఒక టానిక్ ఉందేనంటే అది కేవలం మనం వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన. మనం ఎంతసేపు దేవుడి సన్నిధిలో చేస్తున్నాం, మళ్ళీ ఎంతసేపు చేసామనేదే ప్రామాణికం కాదు, ఎలాగూ చేయగలుగుతున్నాం, మనల్ని మనం తగ్గించుకుని దేవుడి సన్నిధిలో మన జీవితాన్ని సరిచేసుకుంటూ వ్యక్తిగతంగా అధిక సమయం దేవుడి సన్నిధిలో మనం గడపగలుగుతున్నామా లేదా, వేగవనే లేచి ప్రభు సన్నిధిలో కొన్ని గంటలు గడిపేటువంటి అనుభవం మనకేమైనా ఉందా? ఒకవేళ అలా ఉంటే మనం ధన్యులం. ఒకవేళ అలా లేకపోతే మనం ప్రార్థనలో ఇప్పుడు నమ్మకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, పరిచర్యలో నమ్మకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అలాగే సహవాసంలో నమ్మకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం నమ్మకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
కాబట్టి దేవుని ఇంటిలో మొదటిది నమ్మకత్వంగా ఉండాలి. రెండు, దేవుని పనిలో పరిచర్యలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. మూడు, శ్రమలలో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. దావీదును మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 22:14 దావీదు నమ్మకస్తుడు అని రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం ఆ మాట. టైంకే మనం ముగించుకుందాం. 1 సమూయేల్ 4 22:14. 22 ఓకే 22:14 ఓకే. అహీమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఏమండి, అహీమేలోకి ఇక్కడ చెబుతున్నాడు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై నీకు ఆలోచనకర్తయై నీ నగరులలో ఘనత వహించిన దావీదు అంటే ఎవడున్నాడు అంటే ఇక్కడ ఆలోచనకర్తలలో ఉన్నాడు. అంటే ఆలోచన చెప్పే విషయంలో నమ్మకస్తుడు. అలాగే అల్లుడుగా ఇంట్లో ఆయన గృహములో ఎంతో నమ్మకస్తుడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరిలో కూడా దావీదు ఎలాంటి వాడంటే నమ్మకస్తుడు. ఇంకా మనం చెప్పాలంటే అపనమ్మకస్తుడైన వాడి దగ్గర నమ్మకస్తుడు దావీదు. ఎందుకంటే ఏ విషయం కొరకైతే దావీదుని అక్కడ అపాయింట్ చేసుకున్నాడో సౌలు దానిని ఆ యొక్క కండిషన్ లేకపోతే ఆ ఆలోచనను తుంగలో తొక్కి, అనగా దానిని పక్కకి నెట్టేసి అతను అన్యాయంగా నిష్కారణంగా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాణాపాయం అతనికి పొంచి ఉన్న నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేని గొప్పవాడు దావీదు. చక్కగా కుటుంబం అంతా కలిసి కూర్చుని మనం భోజనం చేస్తున్నాం అన్నప్పుడు భోజనం చేసేటువంటి పనిలో ఎంతో తృప్తిగా లేకపోతే ఎంతో ఆశగా మనం చక్కగా విందును ఆరగించాలనుకుంటున్న సందర్భంలో మరణం అనేటువంటిది ఆయనని తరుముతుంది అనేటువంటి విషయం దావీదు ఊహించలేదు. అయినా కూడా తనకి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతో చాకచక్యంగా ఆ ఈట యొక్క దెబ్బ నుంచి అతను తప్పించుకోగలిగాడు. అది గోడకి దిగబడటం మనం చూస్తున్నాం, మనకు తెలుసు, మనం చదివాం. కాబట్టి ఆ యొక్క భోజనపు బల్ల దగ్గర అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు కూడా ఏంటి ఇలా చేశాడని అతని మీద తిరుగుబాటు చేసి అతను చిక్కినా కూడా అతన్ని సంహరించాలని ఈ బాధను నేను వదిలించుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా దాని నుంచి తప్పించుకుంటూ వెళుతున్నాడే తప్ప నమ్మకత్వాన్ని నాడు కూడా కోల్పోలేదు. యజమానుడా అంటూనే ఉన్నాడు, నా యజమానుడా అని పిలుస్తా ఉన్నాడు. అతడు ఎప్పుడు తరుముతున్నప్పుడు అడవిలో ఉండి కూడా నా ఏలినవాడా అని చెబుతున్నాడు. అంటే అతని దగ్గర సైన్యములు అతనికి ఆయుధాలు మోసేవాడుగాను లేకపోతే అతని యొక్క సెక్యూరిటీగాను అతను ఉన్నప్పుడు ఎంతో నమ్మకస్తుడుగా ఈ రాజ్యము నాదే అన్నంతగా దానికోసం పాటుపడ్డాడు. ఆలోచన చెప్పిన వాడు, అలాగే యుద్ధము చేసిన వాడు, శత్రువులను జయించినటువంటి వాడు దావీదు. కాబట్టి మొట్టమొదటిగా దావీదు నమ్మకస్తుడు. రెండవది దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని నుండి తగిన హేతు కనిపెట్టుచుండ్రి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఆశపడుతున్నారు. ఈ రాజ్యపాలనలు చేసేటువంటి విషయంలో ఇక్కడ జరిగినటువంటి సంభవం ఏంటంటే దర్యావేషు రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు 150 మందిని వారి మీద అధిపతులుగా 120 మందిని అధిపతులుగా నియమించి ఒక పోస్టులు అనేటువంటివి, అంటే ఒక జస్ట్ లైక్ మనకి ప్రభుత్వం ఏర్పడినప్పుడు వారి క్యాబినెట్ అనేటువంటిది సెట్ చేసుకున్నట్లుగా వాళ్ళు ఆ యొక్క రాజు తన క్యాబినెట్ ని సెట్ చేసుకున్నాడు.
కాబట్టి అందులో 120 మంది అధిపతులు, ఈ అందరిలో కూడా దానియేలు ముఖ్యుడు. ఈ విషయాన్ని అందులో మిగతా ఉన్నటువంటి అధికారులు లేకపోతే మంత్రులు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఈయన మీద అసూయపడి అనేక సందర్భాలలో ఏదో విధంగా అతని మీద మనం నేరం మోపాలి, అతని మీద మనం తప్పును అతన్ని నిరూపించాలి, అతనికి మలినం అంటగట్టాలి అనేటువంటి సకల ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రయత్నాలన్నిటి విషయంలో ఇక్కడ జరుగుతూ ఉంటుండగా దానియేలును రాజ్య పరిపాలన విషయంలో ఏ తప్పైనను ఏ లోపమైనను వాళ్ళలో కనుక్కోలేకపోయారు. అందుకని ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ విషయాల్లో మనం ఎప్పుడూ కూడా అతన్ని పట్టుకుని ఇరికించడానికి మనకి ఎక్కడ అవకాశం చిక్కదు. ఒకే ఒక అవకాశం ఉంది, అతని దేవుని సన్నిధి విషయంలో, భక్తి విషయంలో అతన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని మనం తెస్తే అప్పుడు దొరుకుతాడు తప్ప మనకు దొరకడు అనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి అంటే దానియేలు తను చేస్తున్నటువంటి పనిలో లేకపోతే రాజ్య పరిపాలనలో అతడు ఎంతో నమ్మకమైనటువంటి వాడిగా దానియేలు కనిపిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే దేవుని ఇంటిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి, 2 పనిలో అనగా లేదా పరిచర్యలో మనం నమ్మకస్తులుగా ఉండాలి, 3 శ్రమ ఒకవేళ చిన్న చిన్న శోధన మనకు వచ్చిన ఆ విషయంలో మనము నమ్మకస్తులుగా ఉండాలి. అందుకనే యోబును కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం కనుక మనం ధ్యానం చేస్తే అక్కడ యోబు అంటాడు, నీవు ఇంకా యథార్థతను విడిచిపెట్టకుండావా అని తన యొక్క భార్య దూషించి ఆయన మీద సణిగి, నువ్వు దేవుణ్ణి దూషించి మరణం అయిపో, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ దరిద్రం, ఎందుకు మనకి, దేవుడు మనకి ఏం చేశాడు అన్నట్లుగా ఆమె ఎంతో కోప్పడిపోయింది. యోబు గారు అన్నాడు, నువ్వు మూర్ఖురాలి వలె మాట్లాడుతున్నావు, శ్రమను అనుభవించడం మేలు పొందటమేనా, మనకి కీడును అనుభవించడం కూడా మనకు తగుతుంది. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికే మహిమ కలుగును గాక అని చెప్పిన తర్వాత రాయబడిన మాట, యోబు ఈ విషయంలో ఏ విషయమందునూ కూడా అతడు పాపము చేసిన వాడు కాదు, దేవుని దూషించిన వాడు కాడు అని దేవుని లేఖను మనం చూస్తున్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా అతను నోటితోనైనను పాపము చేసిన వాడు కాడు అని అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి యోబు వలె మనం దేవుని యొక్క సన్నిధిలో అలాగే దావీదు వలె దానియేలు వలె దేవుని సన్నిధిలో మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకు నమ్మకస్తులుగా ఉండాలి అంటే, ఇప్పుడు చూస్తే యెరూషలేములో వెళ్ళండి, యెరూషలేముకు వెళ్ళి లేకపోతే సంఘాలలోకి వెళ్ళండి, మీరు వెళ్ళి ఒకసారి వెతకండి, న్యాయం జరిగించి నమ్మకంగా ఉండాలనుకున్నవాడు ఒక్కడైనా కనిపిస్తున్నాడంటే ఒక్కడ కూడా కనబడటం లేదు. అందుచేత మనం నమ్మకంగా ఉండాలి. ఇంకా ఎందుకు మనం నమ్మకస్తులుగా ఉండాలంటే ఆఖరి వచనం చదివి ముగించేస్తాం. 101వ కీర్తన 101వ కీర్తన 6వ వచనం. 101 కీర్తన 6వ వచనం చదివి మనం ముగించేసుకున్నాము. ఇచ్చారా? చదివాను నేను. 1:6 నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు కనిపెట్టుచున్నాను, నాకు పరిచారులకు పరిచారకులగుదురు. చాలండి. చూడండి ఇక్కడ ఏమని దేవుని లేఖనం తెలియజేస్తుందంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అంటే నమ్మకస్తులైన వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, అంటే వెతుకుతూ ఉన్నాడు, ఆయన కనుదృష్టి. అందుకనే 2 దినవృత్తాంతాలు 16:9 ఉంటది, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. వెతుకుతున్నాడు, ఎవడు నమ్మకస్తుడు, ఎవడు నమ్మకస్తుడు, ఎవడు నమ్మకస్తుడు అనేటువంటి ఆ దేవుని యొక్క ఆలోచన మన చుట్టూ తిరుగుతుంది కనుక మనం ఏం చేయాలి? నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి అన్ని విషయాల్లో, పనిలో, పరిచర్యలో, ఇంటిలో, పరిచర్యలో, శ్రమలో కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. దావీదు వలె, దానియేలు వలె, ఒకళ్ళు యోబు వలె మనం అన్ని విషయాల్లో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు కనిపెడుతున్నాడు కనుక. కాబట్టి మనం నమ్మకముగా ఉంటే ఏం జరుగుతుంది, లేకపోతే ఏం ప్రతిఫలం వస్తుంది, అవన్నీ మాట్లాడుకునేటువంటి టైం మనకు లేదు. కాబట్టి మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన మన నమ్మకస్తుల కొరకే ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అటువంటి నమ్మకస్తులుగా మనం అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏ విధంగా నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధమైనటువంటి నమ్మకస్తులుగా మనమందరము కూడా ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక.